అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. ఈ కోవలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు కాలేజ్కు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా నోటీసుకు స్పందించకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ కూల్చేస్తామని హైడ్రా హెచ్చరించింది. చెరువులు, FTL బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కులు గుండెలో రైలు పరిగెత్తుతున్నాయి. ఈ క్రమంలో పలువురు తమ భవనాలను ఎక్కడ కూల్చేస్తారోనని భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మర్రి, మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చివేత వ్యవహారంలో నిబంధనల ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చెరువును ఆక్రమించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. FTL బఫర్ జోన్ లో ఆక్రమణను తొలగించాలంటూ గండిమైసమ్మ తహసీల్దార్ స్పష్టం చేశారు.